అంటే ఈ చిన్న పిల్లాడినా? ఇదేంటి? హే లొరెన్జో, అది నా కొత్త ఇన్వెన్షన్. చూడడానికి సూపర్ గా ఉంది కదా. వస్తావా ఒక రైడ్కి వెళ్దాం? ఖచ్చితంగా వెళ్దాం. ఇది నువ్వు నా దగ్గర అడగాల్సిన అవసరమే లేదు. సూపర్. అయితే ముందు వచ్చి మోటార్ ఫిక్స్ చేయి. ఇంకా బండిలో మోటరే పెట్టలేదా? సరే వచ్చి బండెక్కు. వెళ్ళి లీజాని చూద్దాం. సార్ చెప్పనే లేదే. సార్కి లీసా మీద ఒక కన్ను ఉన్నట్టుందని. నేను లీజాని ఇష్టపడుతున్నానని చెప్తున్నావా? అవునరా, మరి లేదా? ఓ, పిచ్చు వల్ల మాట్లాడకు. మేమిద్దరం కేవలం ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు చూడు దాని గురించి మాట్లాడకూడదు. వెళ్దాం పద. టైట్ గా పట్టుకో. బయలుదేరగా బండి కదులుతుంది. ఆల్ రైట్, నా ఆవిష్కరణ ఎలా ఉందో చూడు. లియో, నేను బండి నుంచి పడి ఎక్కువసేపు అయ్యింది. బండి ఆపు లియో, నేను లోపలికి రావాలి. బండిలో పికప్ సూపర్ గా ఉంది కదా. లొరెన్జో ఎక్కడికి వెళ్ళావు? బండి ఆపు, బండి ఆపు, బండి ఆపు. దిగులు పడుకో, నేనే వచ్చేస్తాను. దిగాలంటే చెప్పుండొచ్చుగా. కొంచెం నోరు మూసుకుని బండి నడుపు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకేంటి, ఆ లీజా నా దగ్గరే చాలా ఓవర్ గా చేస్తుంది. ఎప్పుడైనా ఒకసారంటే పర్వాలేదు, ఎప్పుడు అలాగే ఉంది. వెంటనే బ్రేక్ నేను ఒకటి అడిగితే నేను ఒక అమ్మాయిని, నేను చేసేదంతా కరెక్ట్ అంటోంది. బ్రేక్ ని వేరా రే. భయపడ్డావా? సారీ రా, చూసుకోలేదు. ఏమంట, నేనున్నప్పుడు భయపడొచ్చా? గుట్టుకో. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇలా ఎన్ని విషయాలు నేను చూసుంటాను. అవన్నీ ఉండని ఎన్నిసార్లు ఎగిరావో చెప్పు. ఇంతకు ముందు అడుగుతున్నావా? ఎగిరిందే లేదు. అందరు కొట్టేసావు లియో, నువ్వు సాధించేసావు. ఓర్ నాయనో. ప్లాన్ బి. నీతో కాస్త ఫన్ చేశాను అంతే. ఇది ఫన్నా? ఇది ఫన్నారా? కొంచెం సేపట్లో నువ్వు చేసిన పనికి నా కథ ముగిసిపోయి ఉంటుందిరా. ఇది ఫన్నా? నిజం చెప్పాలంటే నువ్వు అందరు కొట్టేసావు లియో. అవును, ఈ బండి చాలా బాగా పనిచేస్తుంది. సరేరా, లీజా ఇంటి దగ్గరికి వచ్చేసాం. గుడ్ మార్నింగ్ మాస్టర్ షామ్వా. గుడ్ మార్నింగ్ టు యూ లియో. చేపలేమైనా చిక్కాయా? తప్పకుండా, అందుకే వేచి చూస్తున్నాను. అవన్నీ ఇప్పుడే తినుంటాయి, సో కొరకదు. ఇప్పుడు ఏమంటున్నావు? తిన్న వెంటనే ఎవరు స్విమ్ చేయడానికి రారు, అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే లియో. బానే లేదు కదా? ఆ సంగతి తర్వాత నీటి అడుక్కు వెళ్ళడానికి ఏదో కనిపెడతానన్నావు కదా, అది ఏమైంది? రెడీ అవుతోంది. దానికి పేరు డైవింగ్ సూట్. త్వరలో దాన్ని కూడా టెస్ట్ చేసి చూసేస్తాను. బాయ్. మనం వచ్చింది తనకు తెలియచేయాలి. లీసా! ఎందుకు అరుస్తున్నావు? తనని పిలిచేది తన నాన్న కూడా వినిపించాలా? ఒక అవుల్లాగా అరిసి తనని పిలు. నువ్వు సీరియస్ గానే ఉండవారా? అవులు ఎలా అరుస్తుందో నన్ను చూసి నేర్చుకో.
సరే సరే అవుల్లాగా అరువు. ఏంటి దెబ్బ తగిలిందా లేదంటే ఏదో కథ చెప్తావా? సరే అది వదిలే. ఎందుకు నన్ను పిలిచారు? హార్వెస్ పార్టీకి నాకు చేయడానికి ఎన్నో పనులున్నాయి. తినేసి డాన్స్ చేయాలి, డాన్స్ చేసి తినాలి. ఇలాగే కదా? హా, ఆడాలి, ఆడుతూనే ఉండాలి, ఆ తర్వాత ఎక్కువ తినాలి. కరెక్టే కదా మేడం లీసా? మీరిద్దరూ పిచ్చోళ్లే. మార్క్యూస్ ఒక పక్కన డాన్స్ చేయడానికి వస్తాడా లేదా అన్న దిగులున్నా, ఇంకోవైపు వాడు నన్ను ఇన్వైట్ చేసి నాకు డాన్స్ చేయడం రాకపోతే ఏం చేస్తానన్న భయం ఉంది. ఇప్పుడెందుకు ఫీల్ అవుతున్నావు? యా, తనకి డాన్స్ ఆడడం ఎలాగో నేర్పించు. ఇప్పుడెందుకు వాడి గురించి వదిలేసాయి. వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండా వాడు అసలు ఊపిరి కూడా వదలలేడు. సరే, ఈ చెత్త మాటలన్నీ వదిలేసి నా వెనకేరా. నేను మీకు ఒక సూపర్ విషయాన్ని చూపించబోతున్నా. ఏంటి ఎగిరే విషయం ఏదైనా కనిపెట్టుంటాం అంతేగా. నేనేమి రాను, ఇలాంటివి ఎన్నో చూశాను. కమాన్, ఈసారి నువ్వు ఆశ్చర్యపడబోతున్నావు. వచ్చి చూడడానికి ముందే నెగటివ్ గా మాట్లాడుకో, ఓకేనా? ఎవరు నేనలా మాట్లాడుతున్నానా? ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? సరే వదిలే లీసా, వాడి గురించి నీకు తెలిసిందే కదా. లోపలికి వెళ్ళండి మేడం. అవును, ఏంటిదంతా? కాసేపట్లో మీరే తెలుసుకుంటారు. సారీ, ఇలాగవుతుందని ఎదురు చూడలేదు. ఇలా జరుగుతుందని తెలిసే నేను ఇంట్లోనే ఉంటానన్నాను. రండి, వచ్చిన పని చూద్దాం. నన్ను తప్పు పట్టడం మానేసి ముందు ఎక్విప్మెంట్స్ ని బయటికి తీయండి. మీరు అడగలేదంటే కూడా నేను చేస్తాను మాస్టర్. పట్టుకున్నాను. ఇదిగో మరో ఐటమ్. అవును, ఏంటిది? ఇదిగో పట్టుకో. జాగ్రత్త, క్యాచ్. అది సరే, ఇవన్నీ ఏంటి? చెప్తాను, ఉండు. నిదానంగా ఉన్నారంటే నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నా ఇన్వెన్షన్ ని మొదటిసారి కల్లారా చూడపోయేది మీరే అయి ఉంటారు. ఓ, ఇది ఆ డైవింగ్ సూటే కదా? దీన్ని అలాగే కదా అంటావు? దీన్ని సూట్ అని చెప్పుకో. లియోన్, నువ్వు వీటన్నిటిని వేసుకొని ఫ్యాషన్ షోకి వెళ్ళబోతున్నావా? లేదు, ఇది నీట కింద యూజ్ చేసే ఒక డైవింగ్ సూట్ లీసా. ఇది వేసుకుని నీళ్ళల్లో 100 అడుగుల లోతుకి దిగబోతున్నాను. నీటిలో ఉన్న చేప కూడా 100 అడుగులు లోతు వెళ్ళదు. నువ్వు వెళ్తావా లియో? కామెడీ చేయక లియో. హార్వెస్ట్ పార్టీ ఉంది కదా, ఇంటికి వెళ్దాం పదా. డాన్స్ ఆడాలి కదా. 1 2 3 1 2 3. చెయ్యకుండా ఇక్కడి నుంచి నేను కదలను. ఈ చోటు భయంకరమైన చోటని ముందు నుంచి నన్ను భయపెట్టేవారా? ఇందులో ఏంటంటే నువ్వు నీటిలో వెళ్తానని చెప్తున్నావు. అదే నిర్ణయం తీసుకున్నావు కదా, లోపల దిగు. ఎలా నీటి కింద నువ్వు ఊపిరి ఆపుకోగలవు? ఈ సూట్ స్పెషాలిటీయే ఈ ట్యూబే. ఒక వైపు ఇక్కడ, ఇంకొక వైపు అక్కడ అటాచ్ అయి ఉంటుంది. చూడు, వాడు పంప్ చేసే కొద్దీ నాకు ఆక్సిజన్ దొరుకుతుంది. నేను బ్రీత్ చేయగలను. లోరెన్జో, నువ్వు రెడీయా? ఒకవేళ డ్రాగన్ ని చూస్తానంటే నువ్వు హలో చెప్పేవని చెప్తాను. దేవుడాగితే డ్రాగన్ అయి ఉండకూడదు. ఏదో మంచి కాలం. ఈ పావురానే డ్రాగన్ అనుకుని భయపడిపోయాను. లియో ఈ పాటికి ఎలాగైనా 100 అడుగులు దాటుంటాడు కదా లారెన్సో. అలా వెళ్ళుంటే నదికి మధ్యనున్న దీవికి వెళ్ళుంటాడు. ఎందుకు ఇలా విచిత్రంగా చేస్తూ